ఖమ్మం నగరంలో గుండె లవిసే దారుణం ఒకటి వెలుగు చూసింది. మామిళ్లగూడెం సాయిబాబా గుడి సమీపంలో ఒకే ఇంట్లో తండ్రి కూతురు రక్తపు మడుగులో శవాలయ పడి ఉండడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అయితే ఈ కేసులో వెలుగు చూస్తున్న అంశాలు పోలీసుల్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. పక్కనే 2 శవాలు పడి ఉండి కుళ్లిపోయి దుర్వాసన వస్తున్నా ఆ ఇంట్లోనే భార్య రమ్య, చిన్న కూతురు 2 రోజుల పాటు ఎలా ఉన్నారు? ఆ వాసనను ఎలా భరించారు? ఇది పథకం ప్రకారం జరిగిన హత్య లేక ఆత్మహత్య? అసలు రమ్య తన చిన్న కూతురుని భయపెట్టి ఇంట్లోనే బంధించిందా? ప్రాణాలతో బయటపడిన రమ్య చిన్నపాప ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అవునా? ఇక్కడ లేడని చెప్పింది. గ్లూకోజ్ ఎక్కిస్తుంది అన్నది. వాళ్ళ అత్తయ్య ఫోన్ నెంబర్ అడిగితే లేదు అన్నది. వాళ్ళ అమ్మ అది అడిగినా వాళ్ళ నాన్నది అడిగినా లేదన్నది. ఇక నాకు ఎవరు తెలుసు? ఉదయం పిలిచిన కదా, టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చిన. అప్పుడు ఆ తలుపు తీయకుండా ఈ తలుపు తెరిచింది. వాసన వస్తుంది బాగా. ఏంటా అనుకున్నా, వాసన వస్తుంది. మళ్ళీ 11:30కి నేనే పిలిచిన. 2 సార్లు అమ్మాయి ఏమంటుంది, కాండి పట్టుకురండి అన్నది. 2ంటికి కూడా ఎవరు లేకపోతే రాముకి చేసిన ఫోన్. ఇవన్నీ పిలువకుంటే ఎట్లా ఉండేదో నా పరిస్థితి. రాము పెద్ద పిల్ల నిన్ననే అయిపోయినట్టుందని. ఆ చిన్నమ్మాయి ఇక్కడ దెబ్బ ఉంది చూసిన నేను. అది దెమ్మే కొట్టినట్టు. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం చూసినాడు. చిన్నమ్మాయి బట్టలు లేదు, ఏం లేదు. చిన్నమ్మాయి పెద్ద చూడలేదు నేను.